పెట్టి దేనికి పెట్టారంటే ఇతర రాజకీయ పార్టీల నాయకుల్లాగా ఆయన రాజకీయం ఏదో చెయ్యాలి స్వార్థం కోసం ఆలోచించి రావాలే. ఈరోజు రాష్ట్రంలో సుమారు 3,000 మంది కౌలు రైతులు చనిపోయారమ్మా. వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు తాగి చనిపోయారు. అలాంటి కౌలు రైతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాని కష్టాజితం కష్టపడిన సొమ్ముని చొరవ కుటుంబానికి ₹1,00,000 చెప్పిన 3,000 మంది రైతులకి ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారు 3,000 మందికి 1,200 మంది రైతుల వరకు ఆల్రెడీ ఇచ్చేశారమ్మా. పవన్ కళ్యాణ్ గారు రైతులను ఉద్దేశించి ఆయన చేసే మంచిని మీకు చెప్పడానికి వచ్చాం. రేపు 23వ తారీఖున జాతీయ రైతు దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ రైతే దేశానికి వెన్నెముక, రైతే రారాజు అంటారు. కానీ అని మాటలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన కష్టాజితాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చి నేను రైతు బిడ్డని, రైతులు మనం ఆదుకోవాలి, దేశానికి రైతు అనేది చాలా ప్రాధాన్యం అని ఈరోజు ప్రతి ఇంటికి మేము వచ్చి రేపు 23వ తారీఖు జాతీయ దినోత్సవం రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారమ్మా. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 23వ తారీఖు వస్తాం 10 గంటలకు అందరినీ రైతులు సన్మానిస్తాం. పవన్ కళ్యాణ్